నమస్తే ఎవ్రీవన్. ఈరోజు పుటానాలతో పర్ఫెక్ట్గా మురుకులు ఎలా రావాలో చూపిస్తాను. కానీ ప్రతి మురుకులో ఒక జ్ఞాపకం ఉంటుంది, ప్రతి వంటలో ఒక కథ దాగి ఉంటుంది. అది ఏంటో ప్రకృతితో ముడిపడిన చిన్న జీవిత కథతో కలిసి తెలుసుకుందాం. మురుకులు వేపుతున్న ఈ వాసనల మన ఇల్లు కూడా మనసుకు ఓదార్పు ఇస్తుంది. ప్రపంచం అంతా తిరిగినా చివరికి చేరేది ఇంటికే. ఒక చిన్న పక్షి ఉండేది. ప్రతి ఉదయం అది ఆకాశంలో ఎగిరి పర్వతాలు, నదులు, అడవులు చూస్తూ ప్రపంచం ఎంతో అందంగా ఉందని ఆనందించేది. ఆకాశమంతా తనదేనని భావించేది. గాలిలో తేలుతూ స్వేచ్ఛగా ఆస్వాదించేది. కానీ సాయంత్రం అయ్యేసరికి దాని మనసులో ఒక్క ఆలోచనే ఉండేది, నా గూటి దగ్గరకు వెళ్ళాలి. ఎందుకంటే ఎంత పెద్ద ఆకాశం ఉన్నా భద్రత దానికి తన గూటిలోనే ఉంటుంది. ఎంత అందమైన చెట్లు ఉన్నా తన గూటి ఉన్న కొమ్మ దానికి స్వర్గం. ఆ గూటి దానికి అమ్మ ఒడి లాంటిది. అమ్మ ఒడిలో ఎంత భద్రత ఉంటుందో, అమ్మ దగ్గర ఎంత ప్రేమ దొరుకుతుందో ఆ పక్షికి తన గూటిలో కూడా అంతే ఆనందం ఉండేది. అలాగే మనిషి జీవితం కూడా అంతే. ప్రపంచం అంతా తిరిగినా, ఎంత గొప్ప చోట్ల ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా మన ఇంటి ముంగిట్లో నిలబడినప్పుడు మనసు పొందే శాంతి అది ఎక్కడా దొరకదు. మన ఊరి గాలి తాకినప్పుడు మనసు తెలియకుండానే నవ్వుతుంది. మన ఇంటి మట్టి వాసన మనకు ఓదార్పు ఇస్తుంది. ఎంత దూరం వెళ్ళినా చివరికి మనసు చేరేది అమ్మఒడికే, మన ఇంటికే. ఎందుకంటే అమ్మఒడిలో లభించే ఆనందమే మన సొంత ఇల్లులో దొరుకుతుంది. మన సొంత ఊరు, మన ఇల్లు, మన కుటుంబం, ఇవే నిజమైన స్వర్గం. ప్రపంచమంతా తిరిగిన మన ఇల్లే నిజమైన స్వర్గం. మురుకులు డైరెక్ట్గా పెనంలో వేయడం రాకపోతే ఇలా బటర్ పేపర్ పైన కూడా మురుకులని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసి ఫ్రై చేయాలి, మీడియం ఫ్లేమ్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా. అంతేనండి, ఎంతో రుచికరమైన మురుకులు తయారైపోతాయి. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా ఈ మురుకుల్ని ఖచ్చితంగా ఇష్టపడి తినాల్సిందే. అంత టేస్టీగా ఉంటాయి, అంత క్రంచీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్గా కూడా స్కూల్కి పంపించవచ్చు. పుటనాలతోనే కాదండి, చాలా రకాలుగా మురుకులు చేయొచ్చు. ఇలాంటి మంచి రెసిపీస్ని ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను, చూసేసేయండి మీరు కూడా ఛానల్కి వెళ్ళి. ఇది ఫర్హాన్స్ హోమ్ కిచెన్, మన ఇల్లే స్వర్గం. లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్.